హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ చాలా నెలల తర్వాత సామ్సంగ్ ఫ్యాన్స్ కి, సామ్సంగ్ ని బాగా ఇష్టపడే వాళ్ళకి బడ్జెట్ లో మంచి ఫోన్ వచ్చిందని చెప్పాలి. అంత మాత్రం దీంట్లో పాజిటివ్స్ మాత్రమే కాదు, కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటిని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకొచ్చి ఉంటే మాత్రం బెస్ట్ ఫోన్ అయి ఉండేది. సో వన్ వర్డ్ లో ఏంటంటే ఇది ఒక్కటే బెస్ట్ ఫోన్ అని కాదు, సామ్సంగ్ లవర్స్ కి ఆర్ సామ్సంగ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది బెస్ట్ ఫోన్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదైతే ఆఫర్స్ చెప్తున్నారో ఆ ఆఫర్స్ ని బేస్ చేసుకుంటే మాత్రమే వాల్యూ ఫర్ మనీ. ఈ ఆఫర్స్ ని, ఆఫర్ ప్రైజెస్ ని తీసేస్తే ఈ ప్రైస్ లో మోటో H50 ఫ్యూజన్, iQOO Z9, Note CE4 ఇవి చాలా బెస్ట్ ఫోన్స్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఈ M35 1999 రూపాయలు అంటే 20,000కి 6GB 128GB లాంచ్ చేశారు. 8GB 128GB, 8GB 256GB తీసుకొచ్చుంటే బాగానే ఉండేది. 6 128GB 20,000కి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే 18,000కి వస్తుంది మీకు ఫోన్. 18,000 మీద అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 2021 ఈ 2 రోజుల్లో మాత్రమే మీకు ఒక కూపన్ వచ్చింది 1000 రూపాయలకి. ఆ కూపన్ వాడుకుంటే మీకు 17,000 రూపాయలకి వస్తుంది. ఇంకొక 1000 సామ్సంగ్ ఆల్రెడీ M సిరీస్ ఫోన్స్ వాడతారు కదా, కొంతమందికి పర్టికులర్ మోడల్స్ మీద 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. వాళ్ళకి మాత్రమే 16,000కి వచ్చింది. రిమైనింగ్ మనం ఎవరం పర్చేస్ చేసుకోవాలనుకున్నా ప్రైమ్ డే సేల్స్ లో కొంటే కార్డ్ ఆఫర్ కూపన్ వాడుకొని 17,000కి మనం ఫోన్ కొనుక్కుంటాం. 17,000లో అయితే కొద్దో గొప్ప CMF ఫోన్ 1 కైనా G85 కాంపిటీషన్ ఇచ్చిద్దేమో కానీ 20,000 యాక్చువల్ ప్రైస్ కి అయితే మాత్రం ఇది కాంపిటీషన్ ఇవ్వదు. 20,000లో అయితే ఈ ఫోన్ పర్చేస్ చేయమాకండి, ముందే చెప్తున్నా. ఇంకా మనం ఫోన్ స్పెసిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, బాక్స్ కంటెంట్స్ దగ్గర నుంచే మొదలు పెడతా. అసలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, చార్జర్ చేయట్లేదు వీళ్ళు. తక్కువలో తక్కువ 1000 రూపాయలే మనం అడాప్టర్ వేసుకుందాం. 1000 రూపాయలు పెట్టి మళ్ళీ అడాప్టర్ కొంటే 18,000 అయిపోతుంది కదా. అక్కడ మళ్ళీ M35 ఎందుకు? iQOO Z9 ఉంది, ఆఫర్స్ లో ఇంకా బెస్ట్ ఫోన్స్ వచ్చేస్తాయి. M35 ఎందుకు పిక్ చేసుకోవాలి? మోస్ట్లీ సామ్సంగ్ ఒకటే అని చెప్పాలి. నిన్న కాక మొన్న ఈ CMF 2 ప్రాసెసర్. దీంట్లో Exynos 1380 ప్రాసెసర్ తో వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్, ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.4 GHz ఉంటుంది. దీని స్కోర్స్ అరౌండ్ 5 to 6 lakh మధ్యలో వస్తాయి. ఇదే ప్రాసెసర్ ని సామ్సంగ్ F54 లో ఉంది, A54 లో ఉంది, అండ్ ఈవెన్ M54 లో కూడా ఇదే ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ 2023 లో ఫిబ్రవరిలో ఈ ప్రాసెసర్ ని లాంచ్ చేశారు వీళ్ళు. దీనికి కాంపిటీషన్ గా డైమండ్ సిటీ నుంచి 7030 ఉంది కదా, ఆ ప్రాసెసర్ మీద బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 7030 తో ఈక్వల్ అని చెప్పట్లేదు, దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ CMF ఫోన్ 1 ఉంది కదా, దానికంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. CMF ఫోన్ 1 లో మీకు 6,20,000, 6,30,000 వరకు Antutu స్కోర్స్ వస్తాయి. ఈ ఫోన్ లో మీకు అరౌండ్ 5,90,000, 6 lakhs వరకు Antutu స్కోర్ వచ్చింది. సో డైమండ్ సిటీ 7030 కంటే ఎక్కువ అండ్ 7300 కంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేసింది. ఇదే బడ్జెట్ అంటే 17,000-18,000 అరౌండ్ లో మీకు డైమండ్ సిటీ 7200 ప్రాసెసర్ వచ్చేస్తుంది. 7 lakh పైన Antutu స్కోర్స్ వస్తాయి. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.5 GHz, అంతకు మించి ఉన్న ప్రాసెసర్స్ ఉన్నాయి. 15,000-16,000లో ఈ ప్రాసెసర్ యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించి 17-18 కూడా ఈ ప్రాసెసర్ కి పెట్టాల్సిన అవసరం లేదు. మెమరీ కార్డ్ స్లాట్ ఇస్తున్నారు, హైబ్రిడ్ మెమరీ కార్డ్ స్లాట్, 1 TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఇందులో 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. OTT ప్లాట్ఫామ్స్ కోసం వైడ్ వన్ L1 కి సపోర్ట్ చేసింది. HDR కంటెంట్ కూడా ఇది స్ట్రీమ్ చేసింది. డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ యూస్ చేశారు. బ్రైట్నెస్ నిట్స్ 1000 కాకుండా ఇంకొంచెం పెంచాలన్నట్లు అనిపించింది. అండ్ 2 డిస్ప్లేలోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇచ్చుంటే బాగుండేది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. బట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని తీసుకొచ్చారు, కాంప్రమైజ్ అన్నట్లు అనిపించింది. అండ్ ఆడియో పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఈవెన్ డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ ఉంది. ఇది ఒక మంచి విషయం, డాల్బీ అట్మోస్ తీసుకొచ్చారు స్కిప్ చేయకుండా విత్ స్టీరియో స్పీకర్స్. కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇది థర్డ్ మైనస్ పాయింట్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. బట్ సెన్సర్ ఏంటనేది వీళ్ళేం మెన్షన్ చేయలేదు. సెకండరీ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ తీసుకొచ్చారు. ఇది మార్చాలి. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంది. దీన్నన్నా మనం అడ్జస్ట్ అవుతాం అనుకుంటే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొచ్చారు. ఇక్కడే నేను మైనస్ అని చెప్దాం అనుకున్నా. ఫ్రంట్ కెమెరా 16 ఇస్తుంటేనే 32 ఇచ్చింటే బాగుండేది అనుకునే రోజుల్లో మళ్ళీ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొచ్చారు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్త్ ఉందని అనుకుంటున్నా. ఒకవేళ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోతాను. ఇంకా కాన్ఫిడెంట్ డెసిషన్స్ తీసుకొచ్చి ఛానల్కి సంబంధించి ఇంకా జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము, డీల్స్ వేస్తూ ఉంటున్నాను, వర్తీ డీల్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్ టు ద కంటెంట్. ఫైన్, కెమెరాస్ ని పక్కకు పెడదాం. నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ వేరే డివైస్ కావాలనుకుంటే రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జర్ అక్కడ ఇచ్చాడు. మళ్ళీ మనం పవర్ బ్యాంకులతోనే లేకపోతే ఇంకోటి ఏదో ఛార్జర్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడమే తప్ప బాక్స్ లో ఛార్జర్ రావట్లేదు. ఎక్స్ట్రా ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, అవి చాలా నచ్చినాయి నాకు. ఫస్ట్ థింగ్ NFC. దీంట్లో NFC సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని పేమెంట్స్ ఏమన్నా వైర్లెస్ చేసుకోవాలనుకుంటే NFC ఫీచర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. 2 ఇందాక నేను చెప్పాను కదా, స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మోస్, ఈ 2 కూడా మనకు ఉపయోగపడేవే. 3 నాక్ సెక్యూరిటీ ఉండిద్ది. కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు మనకు అనౌన్స్మెంట్ రాదు, సామ్సంగ్ డైలర్ తో వచ్చింది. 2 డ్యూయల్ యాప్స్ మనం యూస్ చేసుకోవచ్చు. 2 వాట్సాప్ లైనా 2 ఫేస్బుక్ లైనా ఇలా డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు. యాప్ లాక్ చేసుకోవచ్చు లేదా యాప్ హైడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ కంటెంట్ ఏమనుకుంటే ప్రైవేట్ సేఫ్ లో కూడా మన కంటెంట్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం, ఇది 4+5 years అప్డేట్స్ తో వస్తుంది. అంటే Android 18 వరకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ 2029 వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ వస్తాయి. సో అప్డేట్స్ పరంగా బాగుంది. అండ్ సర్వీస్ సెంటర్స్ పరంగా కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇది ఓవరాల్ గా M35 కి సంబంధించి స్పెసిఫికేషన్స్. ఇప్పుడు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్
నెగిటివ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడితే నాకు డిస్ప్లే బాగుంటుంది దీంట్లో. సెకండ్ బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, 6000 mAh బ్యాటరీ. బట్ చార్జ్ పెట్టడానికి చాలా టైం తీసుకునేది, అది గుర్తుపెట్టుకోండి. 3 NFC ఫీచర్ ఉంది, ఉపయోగపడింది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఉపయోగపడతాయి. డాల్బీ అట్మోస్ ఆప్షన్ ఉంది, అది కూడా మనకు ఉపయోగపడింది. నెక్స్ట్ అప్డేట్స్ 4+5 years అప్డేట్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ లో లాంగ్ రన్ అప్డేట్స్ ఇవ్వడం మంచి విషయం. సో ఇవి పాజిటివ్స్ పరంగా మాట్లాడితే. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి బాక్స్ లో చార్జర్ రాదు, సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. 2 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చి ఉంటే బాగుండేది. 3 ప్రాసెసర్, ఈ బడ్జెట్ లో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అవైలబుల్ గా ఉంది. 2.5 GHz ప్రాసెసర్, బెటర్ ఆండ్రూ స్కోర్ 7 lakh పైన స్కోర్ చేసే ప్రాసెసర్స్ ఉన్నాయి, అక్కడ ఒక మైనస్ పాయింట్. నెక్స్ట్ కాన్, దీంట్లో ర్యామ్ 6GB ఇచ్చారు, బేస్ వేరియంట్ 8GB 128 ఇస్తే బాగుండేది. అండ్ ఆరోది సెల్ఫీ క్యామ్ 13 మెగాపిక్సెల్ ఇవ్వకుండా బడ్జెట్ లో తీసుకొచ్చినా కానీ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బాగుండేది అనేది నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్ గా M35 లో ఉండే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. వీటిని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది అనేది అనలైజ్ చేసుకొని ఈ ఫోన్ పర్చేస్ చేయాలా లేదా అనేది మీ డెసిషన్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ M35 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.